ఒక దశలో ఎంఐఎం పార్టీనే ప్రతిపక్ష పార్టీగా చేయాలని చూసిరు మీరు. 7 ఎమ్మెల్యేలు ఉన్న వాళ్ళకి గంట మాట్లాడేందుకు అవకాశం ఇద్దరు, 3 ఎమ్మెల్యేలు ఉన్న మాకు 3 నిమిషాలు కూడా ఇవ్వకపోదురు. మీరు కూడా అప్పుడు అక్బరుద్దీన్ గారు మీరు అనుమతిస్తే మాట్లాడతామని మీరు చెప్పుదురు. ఇప్పుడున్న ముఖ్యమంత్రి కూడా అదే చెప్తుడు. ఒకవేళ అక్బరుద్దీన్ ఓవైసీ గారు అనుమతిస్తే నేను తెలుగులో మాట్లాడతా అని చెప్తున్నాడు. అందుకనే మీరు అధికారంలో ఉన్న 10 సంవత్సరాలు కూడా మీరు చేసిన అవే పొరపాట్లు ఇవాళ అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ రేవంత్ సర్కార్ కూడా అవే పొరపాటు చేస్తూ ఉంది. తప్పని విమర్శించడంలో, అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని విమర్శించడంలో మాకు ఎట్లాంటి ఇబ్బంది లేదు. ప్రజల గొంతుకగా నిలబడతాం, ప్రజా సమస్యల పట్ల బరాబరి మాట్లాడతాం. మీకు నచ్చిందా నచ్చలేదా నాకు సంబంధం లేనటువంటి విషయం. ఇలా తెలంగాణ ప్రజలు ఆలోచించాలని కోరుకుంటున్నాం. GO 111 పరిధిని ఎత్తేసి దాన్ని కాంక్రీట్ జంగల్గా మరో భాగ్యనగరాన్ని ఆక్సిజన్కి దూరంగా చేసేటువంటి కుట్ర చేసినటువంటి టీఆర్ఎస్కి ఇవాళ 400 ఎకరాల గురించి మాట్లాడడాన్ని నేను తప్పుపడతలేను. కానీ నీ వీపు నీకు ఎందుకు కనబడతలేదు కేటీఆర్ అని అడుగుతున్నా. నీ వీపు నువ్వు చూసుకోక, నువ్వు 10 ఏళ్లలో చేసిన తప్పుల్ని నువ్వు చూసుకోక మోడీ మాట్లాడింది బూటకం కాకపోతే చర్యలు తీసుకోండి. మోడీ తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలి. పెద్ద పదాలు ఎందుకు కేటీఆర్ గారు? మేము కూడా అనొచ్చు కదా. మరి ఈ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ గురించి మాట్లాడుండ్రి, ఢిల్లీ గురించి ఎందుకు మాట్లాడుతారు? ఢిల్లీకి మీకు ఏం సంబంధం? మీకు ఒక్క ఎంపీ కూడా ఇవ్వకుండా మిమ్మల్ని సున్నాకు పరిమితం చేసిరు కదా ప్రజలు. మీరెందుకు మోడీ గారి గురించి మాట్లాడుతున్నారు? పొద్దున్న లేస్తే మోడీ గారి నామజపం లేకుండా మీరు ఒక్కరోజైనా ఏమైనా మాట్లాడుతుర్రా? మీరు కానీ మీ ప్రెస్ మీట్లలో కానీ మీ ఎక్స్ పోస్టులలో కానీ మీరు మోడీ గారి గురించి మాట్లాడచ్చు, మేము కేటీఆర్ గురించి టీఆర్ఎస్ గురించి మాట్లాడొద్దా? మేము మాట్లాడిన దాంట్లో తప్పుంటే చెప్పుండ్రి. GO 111 ఎత్తేయలేదా మీరు? నేను మళ్ళీ అడుగుతున్నా, మీకు ఫామ్ హౌస్ GO 111 లేదా కేటీఆర్ గారు? కేవలం 10% మాత్రమే కన్స్ట్రక్షన్ చేయాలన్నటువంటి GO 111 ఎత్తేసి దాన్ని కాంక్రీట్ జంగల్గా మీరు అనుమతులు ఇచ్చుకుంటూ పోలేదా? ఫామ్ హౌస్ లేని ఎవరికి GO 111లో? కేటీఆర్ గారికి లేదా? హరీష్ రావు గారికి లేదా? కల్వకుంట్ల కవిత గారికి లేదా? ఇంకెంతమంది ఎమ్మెల్యేలకు ఉందో, ఎంతమంది మాజీ మంత్రులకు ఉందో ఒకసారి లిస్ట్ ఇవ్వమంటే ఇస్తాం. GO 111 విధ్వంసం జరగాల్సిందేనా? పర్యావరణ సమతుల్యత నాశనం కావాల్సిందేనా? 400 ఎకరాల గురించి సుప్రీంకోర్టు మాట్లాడుతుంది, మేము మాట్లాడతాం. మీకేం సంబంధం ఉంది? మీరెందుకు మా మీద మాట్లాడుతూ ఉన్నారు? బీజేపీకి మాట్లాడే హక్కు లేదనేటువంటి నైతిక హక్కు కాంగ్రెస్కి టీఆర్ఎస్కి ఎక్కడ ఉంటుంది? వీఆర్ ఫైటింగ్ ఫర్ ద కాజ్, వీఆర్ ఫైటింగ్ ఫర్ ద పీపుల్. తెలంగాణ రాష్ట్ర ప్రజల గొంతుకగా మేము నిలబడి మాట్లాడుతూ ఉంటే నీకు అవకాశం ఉన్నప్పుడల్లా అవకాశం ఉన్న రీతి లోపల మాట మార్చింది నువ్వు. తెలంగాణ సమాజానికి జరగకూడని నష్టమంతూ జరిగింది 10 ఏళ్లలోనే. మీరే మున్సిపల్ మంత్రి కదా కేటీఆర్ గారు. నేను ఒక సూటి ప్రశ్న అడుగుతా. స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్ ప్లాన్లు ఉన్నటువంటి ప్రాంతాలలో రింగ్ రోడ్కి ఎక్కేటువంటి సర్కిల్ కాడ 50 ఫ్లోర్ల పర్మిషన్ ఇచ్చిరు. మీరు ఎట్లిచ్చిరు కేటీఆర్ గారు? ఏం లేదా దాని వెనకాల మతలం? రింగ్ రోడ్ ఎక్కే దగ్గర నానక్రామ్ కూడా చౌరస్తాలో రింగ్ రోడ్ సర్కిల్ కాడ పైకి ఎక్కే దగ్గర లెఫ్ట్కి 50 ఫ్లోర్లు, రైట్కి 50 ఫ్లోర్లు పర్మిషన్ ఇచ్చిరు మీరు మున్సిపల్ శాఖ మంత్రిగా. మీరు అనుమతి ఇచ్చిన హైరైజ్ టవర్లలో ఎక్కడైనా 10 చెట్లు పెట్టింది చూపెట్టిరు మీరు. మీరెక్కడ కాపాడిరు పర్యావరణాన్ని? సో కాబట్టి నోటితోటి నవ్వి నొసలితోటి ఎక్కిరించేటువంటి కార్యక్రమాన్ని కేటీఆర్ గారు మారుకోవాలి. భారతీయ జనతా పార్టీ మీద, నరేంద్ర మోడీ గారి మీద మీరు ఇట్లే మాట్లాడితే మేము తప్పకుండా దానికి జవాబు చెప్తాం. మీకు ఇబ్బంది అనిపిస్తే మేమేం చేయలేము. రఘునందన్ రేవంత్ని కాపాడుతూ ఉన్నాడు. రఘునందన్ రేవంత్ని కాపాడాడు, కేటీఆర్ని కాపాడాడు. రఘునందన్ రేవంత్కి ఎంత దూరమో కేటీఆర్ కూడా అంతే దూరం ఉంటాడు. మీరు అధికారంలో ఉన్నప్పుడు చేసిన తప్పుల్ని కూడా మొదటి నుంచి ప్రశ్నించింది మా దుబ్బాక ప్రజల ఆశీస్సులతో ఇదే రఘునందన్ రావు దుబ్బాక ఎమ్మెల్యేగా మాట్లాడిండు.